2004 నుండి 2024 వరకు అంటే దాదాపు 20 సంవత్సరాలు కడియం శ్రీహరి గణపురం నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు. ఆయన పైసా పని చేయలే, తట్ట మట్టి తీయలే, ఎక్కడ శిలాఫలకాల మీద కడియం శ్రీహరి పేరు కూడా లేదు. ఇంకా పరాకాష్ఠ ఏంటంటే 2015 ఆయన డిప్యూటీ సీఎం అయిన జనవరి 25వ తారీఖు నుండి 1923 ఫిబ్రవరి 27వ తారీఖు వరకు గణపురం నియోజకవర్గంలో ఎక్కడ కూడా లిటరల్లీ అడుగు కూడా పెట్టలేదు. ఎందుకంటే అది కేసీఆర్ గారి ఆదేశం, గణపురంలో అడుగు పెట్టొద్దు అనేది కేసీఆర్ గారి ఆదేశం. ఇక మరి ఆయన ఎప్పుడు పనులు చేసిండో నాకైతే అర్థమవుతలేదు. ఆయన దేవాదుల పేరు చెప్పడానికి అనర్హుడు. ఎందుకోసం అంటే మొత్తం కూడా ఇప్పటివరకు జరిగిన పనులు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టిన మొత్తం కూడా దాదాపు 6,500 కోట్లు మాత్రమే. మేము దేవాదుల కోసము మొత్తము 15,040 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. మొత్తం కలిసి 90% పనులన్నీ కూడా టీఆర్ఎస్ సాయంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో రీడిజైనింగ్, రీఇంజనీరింగ్ చేసి బీఆర్ఎస్ ప్రభుత్వము మంజూరు చేసి త్వరితగతిన పనులు పూర్తి చేయడం కూడా జరిగింది. తాటికొండకు నీళ్ళు ఇచ్చినాం, తర్వాత మీదికొండకు నీళ్ళు ఇచ్చినాం, కొత్తపల్లికి నీళ్ళు ఇచ్చినాం, చాగాలకు నీళ్ళు ఇచ్చినాం, రాఘపురానికి కూడా నీళ్ళు ఇచ్చినాం. డైరెక్ట్ క్వశ్చన్, మరి నిన్న పోతరాజు గండి దగ్గర నువ్వు ఎలుగబెట్టింది ఏంది? నీ బినామీ, నీ కాంట్రాక్టర్ సబ్లీస్కి ఇప్పించిన నీ బినామీ అండర్లైన్ చేస్తున్నా, తాటికొండ గ్రామానికి సంబంధించిన నీ బినామీకి డబ్బులు ఇప్పించడం కోసం సబ్లీని తెప్పించి ఆయన ద్వారా ఈయన కమిషన్ తీసుకోవడానికి పెట్టుబడి పెట్టి మరి కడియం శ్రీహరి బినామీగా తాటికొండ వాసి అక్కడ పనిచేయడం జరిగింది. ఆయన కోసమే నిన్న ఆగమేఘాల మీద అక్కడికి పోయిండు. తర్వాత రాంపూర్కు సంబంధించిన ఇంకో బినామీ ద్వారా బీటీ రోడ్లు, సిసి రోడ్లు, తర్వాత కల్వర్ల మీద బ్రిడ్జ్ కట్టడానికి ఇంకో బినామీని వాడుకొని, దయచేసి ప్రెస్లో రావాలని చెప్తున్న 3 బినామీలు, మొత్తం ఈరోజు పనులన్నీ కూడా వారికి అప్పచెప్పడం జరుగుతుంది. ఈ రాంపూర్ బినామీతో పార్ట్నర్గా ఈరోజు కడియం శ్రీహరి గారి అల్లుడు పార్ట్నర్షిప్గా ఉండి సిసి రోడ్లు, మనకు ఉపాధి హామీ ద్వారా వచ్చిన సిసి రోడ్లు మొత్తం కూడా కడియం శ్రీహరికి ఉన్న ఆర్మిచర్ ప్లాంట్, దయచేసి అన్ని కూడా రాయాలి, ఆర్మిచర్ ప్లాంట్ ద్వారానే ఈరోజు సిసి రోడ్లు అన్ని కూడా ఇటు మరి కడియం శ్రీహరి అల్లుడు నజీర్, తర్వాత మరి ఇంకో బినామీ రాంపూర్కి సంబంధించిన బినామీ, వాళ్ళ పేర్లు చెప్పొద్దని చెప్పి భయపడతారు వాళ్ళు కాబట్టి చెప్తున్నా. సో వాళ్ళ ద్వారా ఈరోజు ఎక్కడ పనులు జరిగినా, మేకలగడ్డ దగ్గర బ్రిడ్జి కావచ్చు, అదేవిధంగా అక్కడ కుందారం దగ్గర బ్రిడ్జి కావచ్చు, తర్వాత ఇప్పుడు వస్తున్న సిసి రోడ్డు మొత్తం కూడా డైరెక్ట్గా అక్కడక్కడ పర్యవేక్షించడానికి కూడా కడియం శ్రీహరి అల్లుడు పోయి మన ఎక్కడన్నా గ్రామస్తులు ఏదన్నా అడ్డుపడేది ఉంటే అక్కడ పోయి సంజాయించి రావడం జరుగుతుంది. ఇక 3వ అతిపెద్ద బినామీ జీవీఆర్ కన్స్ట్రక్షన్స్, గర్మిలపల్లికి సంబంధించిన ఇంకో బినామీ, చాలా ఏళ్ళ కంటే ఇప్పుడు 104 కోట్లకు సంబంధించిన ఆ నాయకుడు. పనులు కాకముందే లింగంపల్లి రిజర్వాయర్ నుండి 6 కోట్లు వసూలు చేసిన కడియం శ్రీహరి. ఈరోజు కడియం శ్రీహరి ఒక అవినీతి తిమింగలం, తనకు తానే నేను నీతివంతుడని చెప్పుకుంటాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు కడియం శ్రీహరి కోట్లకు ఎదిగింది కాబట్టి ఆయనను దళిత దురా అంటాడు.
ఆయన గణపురానికి చేస్తున్నది సేవ కాదు, గణపురానికి దొరతనం చేస్తా ఉన్నాడు. 17 ఏళ్ళ ఎమ్మెల్యేగా గణపురానికి పెద్ద జీతగాడుగా, పెద్ద నీలటోడిగా పనిచేసింది నేను. గణపురానికి దొర కడియం శ్రీ అయితే గణపురానికి పెద్ద జీతగాడిని నేను.